అందరికీ నమస్కారం. ఈటీవీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రేక్షక దేవుళ్ళని పలకరిస్తూ ఈటీవీ పులకరిస్తూ చేస్తున్న అభిమాన ప్రయాణం గుంటూరులో ముగించుకుని ఒంగోలు చేరుకుంది. సో లెట్స్ స్టార్ట్ జర్నీ ఆఫ్ ఈటీవీ at 20. చందమామ ఈ వర్డ్ అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో మనకి తెలిసిన ఓ చుట్టం మన మామలాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు చిన్నపిల్లలు తిన్న గోరుముద్దలకి ఆ చందమామే సాక్ష్యం. ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్ల కోసం బాయ్ ఫ్రెండ్లు పాడుకున్న పాటలకి ఆ చందమామే సాక్ష్యం. ఎంతోమంది రచయితలు రాసిన పాటలకి ఆ చందమామే సాక్ష్యం. అలాంటి ఆ చందమామ తొంగి తొంగి చూస్తుంటే ఓ అద్భుతమైన పాట రాశారు ఓ అద్భుతమైన కవి. సో అందుకే ఆ సూపర్ హిట్ సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చారు హేమచంద్ర అండ్ సుచిత్ర. తొంగి మరి ఎందుకు తొంగి 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 సరే తొంగి 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 1 2 3 4 తొంగి 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 తొంగి. Everybody put your hands together. 4 ఒంగోలు ఏమైపోయింది? అరి తొంగి తొంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంత నాదైతే సందమామ సోకులంత దాచదైంది సందమామ తిరునల్లు తీసుకెళ్ళి సందమామ నాకు రబ్బారు గాజులి సందమామ కొయ్యారి నడుము నింట సందమామ వడ్డానం వేయిస్త సందమామ గల్లు 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 గచ్చగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ కంచి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు ఓ మల్లె తోటలోకి రాకపోతే ఉంటు పెట్టు బసకమ్మ పటేల వచ్చి నిన్ను చేరుతాలే రంగు రిబ్బలన్నీ తంతకెళ్ళి తెచ్చి పెట్టు చిన్ని ముక్కుకేమో ముక్కరెట్టు నచ్చినట్టు సోకు చేసుకొని నీకు ముద్దులెట్టుతాలే. అరే ఇంకేమి కావాలి సుచిత్రమ్మ ఎట్టాగో తెచ్చేస్తా సుచిత్రమ్మ అరే పువ్వులెట్టి ఎందరెట్టి చందమామ నీకు చుక్కల్ని కొచ్చేస్తా చందమామ అరే గల్లు 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 గచ్చగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ మీద దిష్టి చుక్క పెట్టి పెంచు దేని పెదవి పైన లిప్స్టిక్ అట్టి అట్టి పెంచు కాతుతో గెలిచి స్వర్గం ఎంత చూపుతాలే ఏ మోట్టు మీద మీద సిల్లు దావి సక్కనోడా ముద్దు ముచ్చటెట్ట తీరి నాకు కానరావా నువ్వు మాట కూడా చెప్పకుండా జారుతావే. అరే ఇంకేమి కావాలి సుచిత్రమ్మ చెప్పేయి చెప్పేయి సుచిత్రమ్మ మూడు ముళ్ళు వేయాలి సందమామ నీ ఇంటిదాన్ని చెయ్యాలి సందమామ. స్టాప్ హేమ్ నేను మీరు హీరో చెప్పారు నేను అవును హీరో 1 or 2 or 3 స్టెప్స్ ఇక్కడ ఓకే రెడీ స్టెప్ రండి రండి. అరే ఒంగోలు ఇంత సైలెంట్ ఎందుకమ్మా అరే ఒంగోలు ఇంత సైలెంట్ ఎందుకమ్మా జర క్లాపులన్నీ కొట్టుకోరి సందమామ సందమామ
కాంబినేషన్ అనే వర్డ్ వాడినా, ఒకరికొకరు అనే వర్డ్ వాడినా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే వర్డ్ వాడినా దాని అర్థం ఏంటంటే ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగా పండింది అని అర్థం. నిజంగా కెమిస్ట్రీ గురించి చెప్పాలి అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవాలి, అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవాలి. అందుకే శ్రీమంతుడు మూవీలో ఒక సూపర్ హిట్ సాంగ్లో ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై అని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చదివేసుకుంటున్నారంటండి. అదేనండి జత కలిసే పాటలో. మీరు కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. జత కలిసే జగమును రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు పిల్లకొక తీరు ఇద్దరొక లాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఎప్పుడు చదవని పుస్తకమై తీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుపైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై తీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం. నిన్నదాకా ఎందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నీడలా. ఇప్పుడే కలిసి అప్పుడే వేరు ఎప్పుడో కలిసిన వారయ్యారు. ఏ కన్ను ఎప్పుడో చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. కన్ను ఎప్పుడో చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరికి ఇంకొకరు. మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అందించాలనుకున్నాం. హియర్ వి గో. ఇప్పుడు మీరందరూ చూస్తున్న వ్యక్తి పేరు తెక్కబోకల తాతారావు. నువ్వునాయకనపాలెం గ్రామానికి సర్పంచ్. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇతనికి వేపకాయ అంత వెర్రి ఉంది, అది ఒకప్పుడు. ఇప్పుడు గుమ్మిడికాయ అంత అయిపోయింది. ఆ వెర్రి ఎలా ఉందో చూద్దాం. ఎవరు లేరా? ఈ ఊరు సర్పంచ్ వస్తే ఎవడు పట్టించుకోడేటి? రేయ్ ఎవడక్కడ?
పంచాయతీ అన్నాక 100 మంది ఉంటారు. ఎవరు అక్కడంటే ఎవడొస్తాడో ఎవరు కావాలో పేరు చెప్పాలి మీరు. నువ్వు వచ్చావు కదా ఇటు తగలాడు. ఏంట్రా మన ఊరు ఎలా ఉంది? సమాచారాలు ఎలా ఉన్నాయి? ఏముందిరా, ఊరు గురించి పట్టించుకోవడం మానేసావు కాబట్టి అందరూ బాగానే ఉన్నారు. ఎవరి పనులు చేసుకుంటున్నారు. నన్ను అరేతురా అంటే మీరే అన్నారు కదండి సర్పంచ్ గారు, మన అందరం ఫ్రెండ్షిప్ గా ఉండాలి, స్నేహితుల్లాగా వెళ్ళాలన్నారు కదా, అందుకే ఊరేసి. అబ్బా నీకు చాలా ఎగసగలు పెరిగినాయి రోయ్. అందుకే రూల్ మారుతున్నా. రూల్ మారుతున్నారా మళ్ళీనా? ఈ మధ్య టీవీలో చూసాను రా, సంగీతం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఓహో, కాబట్టి ఈ రోజు నుంచి మన ఊరు ప్రజలందరూ చెప్పెళ్ళి అందరం సంగీతంతోనే మాట్లాడాలా. సంగీతంతో మాట్లాడాలా? మాట్లాడకపోతే 2 లక్షల ఫైన్ రోయ్. 2 లక్షల ఫైనా? బాబు నువ్వు అందరికీ చెప్పు. సర్లేండి చెప్తూ ఉండే. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, మన సర్పంచ్ గారు ఇప్పుడే ఒక రూల్ పెట్టారు. మన జనాలందరూ కూడా సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సరే సంగీతం భాషలో మాట్లాడాలని సెలవిచ్చారు. అలా కాకపోతే 2 లక్షలు ఫైన్ వేస్తారట. ముఖ్యంగా మనక ఫాలో అయిపోండి. తెలుసా గట్టిగా మాట్లాడకురా, నీకు సంగీతం వచ్చా? రాదు. అలా మాట్లాడకపోతే 2 లక్షలు ఫైన్ వేస్తున్నారు సర్పంచ్ గారు. మరి చెవిలో చెప్పి ఏదైనా చెప్పాలనుకుంటే అలాగా? అవునా? అవును చెప్తానులే నువ్వు. ఓకే. ఏంట్రా బాగుందిరా. శబాష్. పాడుతున్నావురా. మూసి మాటలోకి రా. లోపలికి వెళ్ళి ఒరే భూమిలో దిగిపోతా లేక. ఏంట్రా బ్యాట్లోకి రారా. సర్పంచ్ గారండే, సర్పంచ్ గారండే, మే 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 పంట పొలములు, పంట పొలములు, పంట పొలములు తర్వాత నిప్పంటుకున్నాయి. ఎప్పుడు మరి మీరే కదండి సంగీతంలో చెప్పమన్నారు. ఎప్పుడు అడుగున్నారా? పొద్దున్న అట్టుకోండి. ఒరే పొద్దున అడుగుంటే ఇప్పుడు చెప్తున్నావా? ఎప్పుడు తెలుసు ఆర్పుకుందరు కదా వెళ్ళి. నాకేం తెలుసు సంగీతంలో అన్నారని అలా చెప్పాను నేను. నాకే పెట్టావు తీసుకొచ్చి. ఒరే ఏంటండి నీ సంగతి ఎలాగ? నేను ఇంకో రూల్ మారుస్తున్నారా? మళ్ళీనా? ఏం రూల్ అండి? ఈ రోజు నుంచి ఊరు ప్రజలందరికీ దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా అందరూ ఏడుస్తూనే మాట్లాడాలరా. ఏడుస్తూ మాట్లాడాలి, లేకపోతే 5 లక్షల జరిమానా అని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. మన గ్రామ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ రోజు నుంచి జనాలందరూ సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సరే ఏడుస్తూ మాట్లాడాలని మన సర్పంచ్ గారు సెలవిచ్చారు. అలా కాకపోతే 5 లక్షలు ఫైన్ వేస్తారట. ఇది ఫాలో అయిపోండి. వెంకట్రావు పీకింది చాలు గాని సర్పంచ్ గారు మళ్ళీ రూల్ మార్చేసి ఏంటి సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సరే సంగీతంలో కాదంట, ఏడుస్తూ మాట్లాడాలంట. నాకు ఏడుపు రాదే. నా చెవిలో చెప్పు. 5 లక్షలు. అవునా? అలాగా? అలాగే నేను చెప్తా లేదు. చెప్పు. ఏమైందిరా? ఏమైందిరా? ఊరుకోరా ఊరుకో. రే కష్టాలు మనుషులు కాకపోతే మానవులకు వస్తారా? ఏమైందిరా? రే ఇలాంటి టైంలో గుండె డ్రాయ్ చేసుకోవాలరా. నాకు ఏడిపోతుంది. ఏమైంది చెప్పరా? అయ్యో అయ్యో నా వల్ల కాదండి. ఏమైందిరా చెప్పరా? ఏమైందా బాబా చెప్పరా? చెప్పమంటారండి. ఎలా చెప్పరా బాబు? మేడం గారికి. ఏ మేడంకి? ఈడికి 10 మంది ఉన్నారు, ఎలా చెప్పాలి? అదేనండి పెద్ద మేడం గారికి. ఏమైంది దానికి? పెద్ద మేడం గారికి చెప్పరా? యారు చెప్పరా? రే పెద్ద మేడం గారికి 12 కొడుకు పుట్టాడు.
ఒరే 20 సంవత్సరాలు కష్టపడితే పూజలు పునస్కారాలు చేసి ఇప్పుడు పొట్టాడు అది ఏడుస్తూ చెప్తారా ఏడుతూ మాట్లాడమన్నారు ఫైన్ వేస్తామని చెప్పారు కదా మళ్ళీ నన్ను నామేసే ఎత్తారేంటి మీరు మళ్ళీ నాకే పెట్టావు పిడి ఒరే ఈడు పుట్టిన శుభ సందర్భంలో మళ్ళీ రూల్ మారుస్తున్నారా అందరూ గ్రామ ప్రజలందరూ నవ్వుతూనే మాట్లాడాలరా లేకపోతే ఊర్లోంచి వెళ్ళేస్తానని చెప్పు గ్రామ బహిష్కారం సర్లేండి చెప్పెళ్ళి ముందు ఇటు పిచ్చి ముదిరిపోయి ఏమైపోతాడో భయం వేస్తా అలాగేనండి చెప్తానండి ఇందు మూలంగా మనం గ్రామ ప్రజలందరికీ తెలియజేయమదనగా ఈ రోజు నుంచి మన గ్రామ ప్రజలందరూ సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సరే నవ్వుతూ మాట్లాడాలని సర్పంచ్ గారు సెలవిచ్చారు అలా కాకపోతే గ్రామ బహిష్కారం చేస్తారంట ఫాలో ఏడిసింది చాలు కానీ ఏడు కూటు ముఖం వేసుకుని ఆల్రెడీ సర్పంచ్ రూల్ మార్చేసాడు ఈ రోజు నుంచి నవ్వుతూ మాట్లాడాలంట ఏడు ప్రాక్టీస్ చేసి నవ్వు దొబ్బిందిరా రావట్లా నాది కూడా అదే పరిస్థితి మరి ఎలాగా నా చెవిలో చెప్పు లేస్తాడు ఊరు నుంచి పంపించేస్తాడు అవునా అలాగా అలాగే నేను చెప్తాను ఏరా ఏమైందిరా అయిపో నేను చెప్పలేదు నాకు చెప్పలేదు ఏమైందిరా మేడం గారు మేడం గారు మీ డ్రైవర్తో చంపండి మా డ్రైవర్తో లేచిపోతే నవ్వుతూ చెప్తాను నన్ను పట్టుకుని కొట్టిన సాడిగానే వెళ్ళి వాళ్ళని పట్టుకొని పొలి మేర దాటిపోతున్నారు వస్తామండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ జర్నీ ఆఫ్ ఈటీవీ at 20 ఒంగోలులో ముగించుకుని ఎన్నో మధురమైన జ్ఞాపకాలని మూట కట్టుకుని నెల్లూరు బయలుదేరింది. జర్నీ ఆఫ్ ఈటీవీ at 20 నెల్లూరు చేరుకోగానే అక్కడున్న రెస్పాన్స్ చూశాక అర్రే వీళ్ళకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. అందుకే జెస్సీ గిఫ్ట్ని పిలిచి ఓ మంచి సాంగ్ని గిఫ్ట్గా ఇచ్చాం. రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలు ఒకటే ఎందుకు ఎందా లేదురా ఒకటే ఎందుకు ఎందా లేదురా అది ఎండేలోగా వానొచ్చిందిరా ఆ వానల్లో నా వరద చెందిరా చేప ఎండేలో నా వానొచ్చిందిరా ఆ వానల్లో నా వరద చెందిరా తీరా 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 మనసులు తోచిన మగ తీరా జనమగ వెలిగొచ్చిన తీరా జగ వెలిగిన మగ మగ తీరా 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 Get on the fiend, I'm moving on the scene. If you want something, do the better than rock or run on the run. Let the kick the floor, now move or run and get it down and dance or run and rock it down and catch or run. తిరుపతి కాళీ దూలాపాక పక్కన ఉన్న సంతూ ఎనక ఇరగా పండిన తోటలోన నిగనిగ వంటి నిమ్మ పండు 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 మీసం మీద నిలబెట్టాలిరా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా నీ గుండెలు వెండి కొట్టయ్యాలిరా దిక్కులనైనా దున్నయ్యాలిరా ఏ గుండెలు వెండి కొట్టయ్యాలిరా ఏ దిక్కులనన్నా దున్నయ్యాలిరా తీరా 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 తీరా
దెబ్బకు వదిలి దొబ్బయ్యాలిరా దెబ్బకు వదిలి దొబ్బయ్యాలిరా గుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పెట్టయ్యాలిరా గుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పెట్టయ్యాలిరా ధీరా 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 వన సింగన డాన్సన మగధీరా వన రొక్కన పూవన మగధీరా 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 వన సింగన డాన్సన మగధీరా వన రొక్కన పూవన మగధీరా. బాగా ఉంటే ఫిట్గా ఉన్నట్టు, టెన్షన్ లేకపోతే ఆనందంగా ఉన్నట్టు. అంటే మన భాషలో చెప్పాలంటే ఎవరినైనా మామ ఎలా ఉన్నావు అంటే జబర్దస్త్గా ఉన్నాను అంటాడు. అంటే ఫుల్ లెంత్ ఆల్రౌండర్గా హ్యాపీగా ఉన్నాడు అని అర్థం. అందుకే అలాంటి జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి రాకేష్ అండ్ టీం వస్తున్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఐఎమ్ ఏ గ్రేట్ డాక్టర్. యాస్, ఎంత పెద్ద డేట్ డాక్టర్ అంటే ప్రపంచ చరిత్రలోనే నేను చేసినటువంటి ప్రయోగాలు ఏ డాక్టరు చేయలేదు. ఏమండి, ఒక భర్త ఒక భార్యని సినిమాకి తీసుకెళ్తాడు, ఒక లవరు తన ప్రేయసిని పార్క్ తీసుకెళ్తాడు, ఒక అన్న ఒక చెల్లెల్ని సినిమా హాల్కి తీసుకెళ్తాడు. నేను మాత్రం మానసిక వైద్యంగా నా దగ్గరకు వచ్చే పేషెంట్లని గతంలోకి తీసుకెళ్తూ ఉంటా. గతంలోకి తీసుకెళ్లి వాళ్ళకున్నటువంటి మానసిక బాధల్ని మాయం చేసేసి వాళ్ళని మనుషుల్లా మార్చేస్తుంటాడు. దట్ ఈస్ ద డాక్టర్ పురుషోత్తమ. ఈ విధంగా చేసి కోట్లు 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 సంపాదిస్తున్నానండి. మామూలు విషయం కాదు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అయ్యా. తోటి నాకు దుంప తెగిపోతుందండి. దుంప దంచుతున్నాడు ఈడు. తినే దుంపలా ఉడకబెట్టుకునే దుంపలా? ఆ దుంపలు కాదండి, అసలు రాత్రిపూట నిద్ర బానియటం లేదండి. నిద్ర? ఏమి నిద్ర అంటే నిద్ర లేదు. జోడి కట్టు చూస్తున్నాడు. వండి చేపల కూర అంతా ఈడే తింటాడు సార్. ఇంట్లో చేపల కూర ఒక్క మొక్క ఉంచాడు సార్ ఈడు. బొచ్చా లేకపోతే కొరమీనా? ఏదన్నా బట్టి అన్ని వాడే తినేస్తాడు సార్. అవునా సార్? రాత్రిపూట మంచం మీద పడుకుంటాడా, ఒకటే కలవరింతలు సార్. అబ్బా, పోనీ కలవరిస్తున్నాడులే పోనీలే అనుకున్నాం అనుకో, నా సామిరంగా ఇంతెత్తున ఎగురుతున్నాడు సార్ పైకి. ఇంతెత్తున ఎగురుతున్నాడు పైకి. సార్ డాక్టర్ గారు, దయ్యం పట్టిందేమోనని దర్గాకి తీసుకుపోతే దయ్యం కాదన్నారండి. సైకో చేస్తాలేమన్నా చేస్తున్నాడేమోనని సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే అది కూడా కాదన్నారండి. డాక్టర్ గారు మీకు దండం పెడతా, వీడికి ఏదో ఒకటి చెయ్యాలా, మీరు అదేదో చేస్తారంట కదా, దేంట్లోకి తీసుకుపోతారంట కదా సార్? అదే గతంలోకి తీసుకెళ్తా. దాంట్లోకి తీసుకుపోయి ఇదిగో వీడి తెక్క కుదర్చాలా, మీ ఇష్టం, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా. ఏమన్నారు? నేను చూసుకుంటా. దానికన్నా తర్వాత ఏమన్నారు? ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా. ఇది చాలు. ఎంత ఖర్చైనా చాలు అన్నారంటే ఎక్కడికి వెంట అక్కడికి తీసుకెళ్ళిపోతారా? మదరమోహడారా, కూర్చో 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 కూర్చో. ఇంతకీ ఏం పేరమ్మా నీ పేరు? Sir, my name is RP. I am coming from Nellore and don't I have the fee of... ఎందుకు కొట్టావా? కన్న తండ్రి కదా, ఆయనే చక్కగా స్పష్టమైన నెల్లూరు లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఆయనకు పుట్టిన నువ్వు చక్కగా నెల్లూరు స్లాంగ్ లో మాట్లాడలేదా? అదే అదే డాక్టర్ గారు, అట్ట పెట్టండి గట్టి పెడుతున్నా. కొట్టాడరా? నన్ను ఎందుకు కొట్టారు డాక్టర్ గారు? ఈ తన్నుడు ఏదో ఆ ప్రాక్టీస్ లో హోటల్లో వాడిని తన్నుంటే ఇక నెల్లూరు లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడి తెచ్చేవాడు. కరెక్ట్ డాక్టర్ గారు. చెప్పు ఇప్పుడు. ఏమిలే, అన్నం తింటాను కదా కూర వేసుకున్నా, పుడుకున్న తర్వాత కళ్ళు వస్తా ఉండే, ఎగిరిగిరి పడతా ఉన్నానంట. నేను నాయనేమో ఒకటే తిడతా ఉన్నాను నన్ను. అది ఏంది అసలు, నాకు ఎందుకు వస్తున్నాయి ఆ కళ్ళ, నాకు అర్థమే కావట్లే. ఇప్పుడు దిగాడు అసలే స్లాంగ్ లోకి. రాకేషా, నాకు ఏదో ఒకటి చేయండి, చేయవా? చేస్తున్నా. నాయనా నువ్వు కమ్మునుండ్రా, చేస్తా డాక్టర్ గారా. నాకు ఈ మోకాలు కూడా గుంజేస్తా ఉంటాయి ఎప్పుడు. నేను ఇప్పుడు నేను హిప్నటిజం చేస్తా. ఓకే, నువ్వు ఇటు తిరుగు, నాకేం కనపడటంలా. ఓకే, ఇక్కడ ఓకేనా? రెడీ? నువ్వు పడుకుంటున్నావు, నువ్వు పడుకుంటున్నావు, నా చేతినే చూస్తున్నావు, నా చేతినే చూస్తున్నావు, నా చేతినే చూస్తున్నావు. మీరు మంచి హార్డ్ వర్కరు. నీకెలా తెలుసు? దాంట్లో 2 గీతలు 3 రేఖలు కనపడటంలే. అలా అలా ఇలా చూడకు, నా వేలని చూడు. నా వేలని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మధ్యలో ఇలా పొడవు ఉంది. సార్ ఇదే పరిస్థితి డాక్టర్ గారు. నాయన అడిగింది చెప్పినా నేను. నాయన నువ్వు గమ్మునుండ్రా, చూస్తా డాక్టర్ గారా. నేను చూస్తా కదా, నువ్వు సార్. ఓకే, నువ్వు నేను చెప్పింది అయినా పై పడుకుంటున్నావు, 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 పడుకున్నావా? పడుకున్నాను.
పడుకోమని చెప్పాను. పడుకున్నాను నేను చెప్తుంటే మళ్ళీ పడుకున్నావాట నాయనా. మరి నాయన నువ్వు గమ్మునురా, డాక్టర్ గారు చూస్తారా. కొడుతున్నాను నాయన ఈ చెవి మీద. కొడితే కొట్టాడు, కొట్టించుకోరా. మొన్న స్కిట్ లో కొట్టింది తగ్గలేదు నాయన. పడుకో పడుకో పడుకుంటున్నావు పడుకుంటున్నావు. నేను పడుకుంటున్నాడు. నువ్వు నిద్ర పోతావు, వాడిని నిద్ర పోస్తావా? ఏం లేదు, పేషెంట్ లైన్ లో పెట్టాలంటే నేను కూడా ఒక పేషెంట్ గా ప్రవర్తించాలి, అది లాజిక్. రెడీ? పడుకుంటున్నావు. నాకు ఆలౌట్ పెట్టా ఉంటా. పట్టబాకు నీ దండం పెడతా, నేను పోతా, నిద్రలోకి వెళ్తా ఉండు. ఒరే నాయన నువ్వు గమ్మునుండ్రా, డాక్టర్ గారు మీరు చూసుకోండి. పడుకుంటున్నావు 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 పడుకున్నావు. పెద్ద పెద్దల్ని తీసుకెళ్ళా ఈడంతా. ఇప్పుడు చెప్పాలి నువ్వు ఎక్కడున్నావు? నేను పేదరికంలో ఉన్నాను సార్. నేను అంటుంది అది కాదు, గతంలో నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా. ప్లాట్ఫామ్ మీద ఉన్నావా? అయితే వెంటనే టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కేసేసి. నువ్వు మనిషివేనా? నువ్వు అసలు మనస్తత్వం ఉంది నీకా? ఏంటి ఎక్కడ కుదరదు సార్. ఎందుకయ్యా? నా వల్ల కాదు సార్. ఎక్కవయ్యా? నా వల్ల అసలు కాదు. ఎందుకు? నేను బస్సు ప్లాట్ఫామ్ మీద ఉన్నాను సార్. ఆలోచిస్తుంటే పేదరికం తిట్టబాకండి. ఓ పని చేయి, బస్సు టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కేసి. నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. నేను బస్సు ఎక్కాలి సార్. నా దశలో పేదరికం సార్. ఒక్క నిమిషం ఉండు. ఎక్కేసి వెళ్ళు సార్. బస్సు వెళ్ళిపోతా ఉండాలి సార్. అక్కడ ఎక్కవయ్యా? ఎట్టెక్తావు సార్, మోకాళ్ళు నిప్పులు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. మా అమ్మ డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి సార్, చాలా అవసరం సార్ ఈ టూరు. నేను ఏడు చేస్తా. ఓ పని చేయి, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. ఉంది సార్, అక్కడ కనబడతా ఉండదు నాకు. సార్ వెళ్ళాలంటే నేను నడుచుకొని పోలేను కదా, 5 నిమిషాల టైం ఉంది. మరి ఎట్లా? నేను ఏదైనా ఎక్కాలంటే క్యాబ్ ఎక్కాలి కదా సార్. క్యాబ్ ఎక్కు. ఒక్క నిమిషం ఉన్నాను సార్. అడుగు. సార్ నాయనా వెళ్ళొస్తా. నాయనా వచ్చేసి సార్. క్యాబ్ వాడు 300 రూపాయలు మీటర్ వేస్తున్నాడు సార్. 300 ఇచ్చేస్తామో మాకెక్కడిది సార్. మా దశలో పేదరికం సార్. ఈ 300 తీసుకో. ఈ 300 తీసుకొని ఇచ్చేసి. నీ పేరు శ్రీధరా? 300 తీసుకున్నాడు సార్. గేర్ వేసినాడు, ఎక్సలేటర్ దొక్కినాడు, బండి పోతా ఉన్నది, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇంకా నీళ్ళు వస్తాయి మీకు సార్. బండిని కూడా పోలీసు వాడు పట్టుకున్నాడు సార్. దానికేమో లైసెన్స్ లేదంట, వీడికేమో ఇన్సూరెన్స్ లేదంట, వాళ్ళ ఓనర్ కి సెన్స్ లేదంట. 2000 అడుగుతున్నాడు సార్. 2000 అడుగుతున్నాడా? 2000 ఇచ్చే స్తోమత నాకు ఎక్కడిది సార్. ఒక్క నిమిషం. ఇగో ఈ 2000 ఇచ్చేసి సార్. బాయ్ నాయనా. బాయ్ సార్, నమస్కారం, ఉంటా. వెళ్తా ఉండా. వచ్చేసా బండి ఆగిపోయింది. వచ్చేసా ఎయిర్పోర్ట్ వచ్చింది సార్. టికెట్ ఎక్కడ ఉంది సార్ నాకు పోవడానికి? సార్ అక్కడికి వెళ్ళాను, కౌంటర్ లో ఒకటే టికెట్ ఉందంట, అది కూడా బ్లాక్ లో ఉందంట. 7000 అంట. 7000 ఇప్పటికిప్పుడంటే కష్టం కదయ్యా. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళకపోతే ప్రాణం పోతా. నేను ఇప్పుడు హైదరాబాద్ పోకపోతే ప్రాణం పోతా సార్. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పటికిప్పుడు 700 అంటే నేను పేదరికుండా తయారవుతాను రా. తీసుకోరా. ఉండరా నాయనా, ఉండు. కొనుక్కున్నావా నాయనా? నేను పోతున్నా. నమస్కారం. ఇందాక నుంచి అదే చెప్పి వస్తారు, ఇంకా పోవట్లేదు. వెళ్ళా, తీసుకున్నా, లోపలికి వచ్చినా. హ్యాపీ సార్. నా ఎదురు గణసూయ ఉండదు, భలే ఉండదు. నాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడనిపిస్తా ఉండదు. చెప్పు. అది మళ్ళీ చెప్తా. కిరాకార్పి అని చెప్పిన ఇందేటట్లేదు ఆ మనిషి. ఒక 2 ఉంగరాలు ఉంటే బాగుంటది, ఎదురుగా కొంచెం కళ. అంటే బంగారం ఉంటేనే మాట్లాడతారా ఏంటి అమ్మాయిలు? అవును, కొంచెం బాగుంటది. ఇంకేమిలే. ఇప్పుడు ఉంగరాలు ఎక్కడ దొరుకుతాయా? 2 ఉంగరాలు కొనుక్కునే స్తోమత నాకెక్కడది సార్. ఉంగరాలు వీడికిస్తే నేను పేదోళ్ళు అవుతానయ్యా. పేదరికం సార్. ఆగరా. ఈ ఉంగరాలు పెట్టేసుకో. ఆమె బాగున్నా మనిషి నువ్వా? నాతో మాట్లాడింది కాదు, నాకు సెల్ఫీ దిగాలని ఉంది.
కెమెరా ఉండే సెల్లు నాకెక్కడదు స్వామి, నా దగ్గర లేదు. ఫోను లేదే. నా దగ్గర ఉంది ఫోను, తీసుకో. దిగండి దిగండి, ఫోటో దిగు. దిగినారయ్యా. హ్యాపీ. ఫ్లైట్ వచ్చేసి నేను పోతా ఉండా. ఎక్కిన లోపలికి ఎక్కిన, ఒక అమ్మాయి ఇలా అంటుంది, బలి తమాషగా ఉంది, లిప్స్టిక్ ఎక్కువ పెట్టుకోండి. లోపలికి వచ్చిన, సార్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. తర్వాత ఏమైంది? పోతా ఉంది సార్. మళ్ళీ ల్యాండ్ అయింది ఇక్కడ హైదరాబాద్ లో. ముందుకు వచ్చిన, దిగిన, బయటకు వచ్చిన, ఇటు వచ్చిన. ఒక నిమిషం ఆగండి, కుక్కలు వస్తున్నాయి నా మీదకి. అయ్యో నా బ్యాగ్ పట్టుకున్నారు. నేను టెర్రరిస్ట్ అంట. నువ్వు టెర్రరిస్ట్ ఏంటయ్యా? ఏందో దాంట్లో ఫోన్ ఉందంట, దాంట్లో 2 ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్తున్నారు. నేను టెర్రరిస్టా? అయ్యో సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పవయ్యా. నేనే చెప్పుంటాను సార్, నాకే ఊడిపోతుంటే ఇక్కడ. అయ్యో, హాస్పిటల్కి వచ్చేసారు, కింద పైన వచ్చేసారు. మీరు ఒక పని చేయండి సార్. ఏంటి? నేను చూసుకుంటామంతా, మీరు ఈ హాస్పిటల్ నాకు రాసి ఇచ్చేసేయండి సార్. నేను చూసుకుంటాను సార్. నేను టెర్రరిస్ట్ అని చెప్తాను, నేను లొంగిపోతాను సార్. నెల్లూరు ఎంత మంచోళ్ళు. నా కోసం మీరు పట్టుబడిపోతారా? రాస్తాను సార్, చెయ్యి చూపిడు సార్. నా ఆస్తి, నా హాస్పిటల్ ఈ రోజు నుంచి మీది సార్. ఇప్పుడు నేను తయారయ్యా. పేదరికం సార్. ఉంటా. పిచ్చి అదవా ఎలా బతుకుతాడో ఏంటో. పిచ్చేదో ఈడేట బతుకుతాడో ఏందపో. పిచ్చేదో ఈడేట బతుకుతాడో నాకు అర్థం కావట్లేదు. నాకేం రా ఆస్తి రాసిచ్చిలా. ఆ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాయి. మన చిన్నప్పటి విషయాలు, మన స్కూల్ జ్ఞాపకాలు, అప్పటి సినిమాలు, అందులోని పాటలు నిజంగా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనకే ఇంత ఆనందంగా ఉంటే మన అమ్మా నాన్న చిన్నప్పటి పాటలు ఎవర్ గ్రీన్లా ఉంటాయి, గోల్డెన్ సాంగ్స్లా ఉంటాయి. అందుకే జైబేరి మూవీ నుంచి ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి వస్తున్నారు మనో గారు, కల్పన గారు. యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాదా వేచియున్నది కాదా. మజ్జు ఏ ఆపేశావు? కాళ్ళు నొప్పడుతుంది. కాళ్ళు నొప్పెట్టిరా, పిక్కలు పట్టిరా, నువ్వు నాట్యం చెయ్యాల్సింది. ఆపకు మంచు, ఆపకు. నీ కాలి బొబ్బల సబడి నా పాటకు నడకనేర్పాలి. నా గారానికి జీవపోయాలి మంచు, జీవపోయాలి. యమునా యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాధా, వేయి కనులతో రాధా వేచియున్నది కాదా. యమునా తీరమునా నీవు లేని
యమునా తీరమునా సంధ్యా సమయమునా యమునా తీరమునా సంధ్యా సమయమునా వేయి కనులతో రాధా వేచి ఉన్నది కాదా యమునా తీరమునా బజ్జు అద్భుతం అద్భుతం. చాలా వీక్గా ఉంది ఫ్లూట్ మచ్చు. పూ పొదలో దాగనేల పోరా సామి ఇంతసేపు ఏ ఇంటికి వంత పాడినావో దాని చెంతకి పోరాదో రానంతసేపు విరహమా నేను రాగానే కలహమా రాగానే కలహమా నీ మేన సరసాల సిన్నెలు అవి ఏ కొమ్మ కొనదోటి ఆనవాలు ఏ కొమ్మ కొనదోటి ఆనవాలు దోబూచులాడి తినీతోనే ఇది ఈ కొమ్మ గురుతులు కాబోలు ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు. నేను నమ్మనులే అలా అనకు. నేను నమ్మనులే నీ మాటలు అవి కమ్మని పన్నీటి మూటలు నా మాట వినవే రాధిక ఈ మాధవుడు నీ వాడేగా రాధిక మాధవా రాధిక మాధవా రాధిక వినవే రాధిక నేను నమ్మనులే మీ మాటలు ఈ ప్రదీపు అనసూయ రారిక రానిక రారిట రాధిక తారిట రాధిక తొందరగా రారిట రాధిక తొందరగా రారిట కొంచెం రాధిక ఎంతసేపు లాగాలి ఏ పాట. ఆయన పిలుపొస్తే ఎవరం ఆగలేం, అందరం ఆయన దర్శనానికే బయలుదేరతాం. అందుకే నెల్లూరులో ఉన్న మేము తిరుపతికి అదేనండి ఆ ఏడుకొండల వారి సమక్షంలో మా ఈ సంబరాలు జరుపుకోవడానికి బయలుదేరాం. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, దీపాలు వెలుగుతాయి, మేఘాలు కురుస్తాయి. బా ఏమొచ్చింది. నాకంటే బాగా చెప్పడానికి చిన్మయి హేమచంద్ర వస్తున్నారు నాగా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ పాడడానికి.
చిన్న తా తంగ చిక్క తక్క చిన్న తంగ చిక్క తక్క చిన్న తంగ చిక్క తక్క చిన్న తా తంగ చిక్క తక్క చిన్న 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 మేఘం కరిగెను తంగ చిక్క తక్క చిన్న మెరుపే మెరిసెను తంగ చిక్క తక్క చిన్న చినుకులు చిందెను తంగ చిక్క తక్క చిన్న హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెను హృదయం పొంగెను చిన్ననాటి చిన్నది మనసివ్వనన్నది కాదని అన్నచో నిన్ను వదలనన్నది చెలియా నీ గోలా నా ఎదలో పూమాల మేఘం కరిగెను మెరుపే మెరిసెను ఊరించరా రా రా ఈ ఆశాపాసలు వింటారా ఈ మురిపం తీర్చి పంపుతారా వలపుల బంధం వయసుకు అందం మళ్ళీ మళ్ళీ వల్లిస్తా 22 ప్రాయంతోనే తార కట్టేస్తా చిన్ననాటి చిన్నది మనసివ్వనన్నది కాదని అన్నచో నిన్ను వదలనన్నది చెలియా నీ గోలా నా ఎదలో పూమాల వెన్నెలారా రా రా వెల్లువైరా రా రా నీ అందం మారా తీస్తారా అవందం వంచు చూపుతారా అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా తనువున పాపం మనసున మోహం ప్రేమగా తీర్చేస్తా ఎన్నటికైనా ఎప్పటికైనా నీ వరుడే నేనవుతా చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను వదలనన్నది చెలియా నీ గోలా నా ఎదలో పూమాల మేఘం కరిగెను మెరుపై మెరిసెను
చినుకులు చిందెను చిన్మయి చిందెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే తగ చిక్క తక్క చిన్న తగ చిక్క తక్క చిన్న తగ చిక్క తక్క చిన్న తగ చిక్క తక్క చిన్న. ఇప్పుడు జనరేషన్లో బావా అంటే దాని ఉద్దేశంలో కజిన్, అది కూడా మదర్ సైడ్ కజిన్, ఫాదర్ సైడ్ కజిన్, అందరూ కజిన్లు అయిపోయారు. ఆ కజిన్ వర్డ్ మాత్రం అలాగే ఉండిపోయింది. కానీ అప్పటి కాలంలో ఎంతో ప్రేమగా మామ అని పిలిస్తే ఒక అమ్మాయి, ఆ అబ్బాయి ఏమైపోతాడు? అసలు ఆ కిక్కే వేరుంటుంది. అందుకే అలాంటి కిక్ని అందించడానికి మనో మామ, సునీత భామ వస్తున్నారు. శుద్ధ వేస్ట్ వేసు చూస్తే చాప వేసు నొలగ మంచం శుద్ధ వేస్ట్ చారు దాగి చెక్కే బామా ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా చూడండి ఒకసారి ఏమైంది? చిలక రంగు పలక మారుతున్నది, పిల్ల గులుగు చూసి గుబులు తీర్చమన్నది. కోరికొచ్చి కోక మీద పడ్డది, గురుడా కొంగు కొట్టి కస్సు చూడమన్నది. ఓ ఎస్సు పాప కిస్సు పాప గట్టినదే కొంటె చెప్ప పెట్టే నా కూర్చున్నట్టు పా మామా 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 ఏమే ఏమే బామా మామా 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 దమ 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 మగడా పనికి రావ ముందు చూపు చూసుకో. సామెతల్ని రోగు చేగే సుందరి పడక పంచుకుంటే మంచిగా జాగిరే. ఎస్సు బాసు అదరగొట్టే మిస్సు బాసు ఇచ్చేసుకోవాలి పుల రోజు. మామా 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 దమ 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 నులక మంచం టైటు చేసా, రొయ్య పట్టు చారు చేసా. నులక మంచం టైట్ చేసి రొయ్య కొట్టు చారు చేసి రైలు కొట్టి లైట్ దిద్దమ్మా. మామా 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 దమ దమ మామా 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 దమ 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 మామా మామా దమ దమ మామా మామా దమ దమ మామా మామా మామా. ఏంటో చెప్పే ఎవరికైనా ప్రేమిస్తున్నట్టు
ప్రపోజ్ చేయాల్సి వస్తే ఈమెయిల్లు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, కాఫీ షాపులు ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, డేట్లు ఉన్నాయి, మీట్లు ఉన్నాయి. కానీ అప్పటి కాలంలో ఈ ఫీలింగ్స్ అన్నింటిని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఓ తెల్ల కాగితం మీద అద్భుతమైన పాట రాయాల్సిందే. ముద్దబంతి పువ్వు లాంటి ఆ అమ్మాయిని చూశాక ఆ అబ్బాయి పాడిన పాట ఏంటి? ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. బంధమంటూ ఎరుగని పాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని పాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నీ సొంతమే అయ్యింది ప్రియురాలిగా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. ఎదుటనైన పడలేని గట్టి పువ్వును కుడిలోనికి రమ్మంది దైవము. మాట నోచుకొని ఒక పేదరాలిని, మాట నోచుకొని ఒక పేదరాలిని
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు ఎవరికైనా మంచి వాయిస్ ఉంటే అది నిజంగా వాళ్ళకి గిఫ్టే. నిజంగా వాళ్ళ వాయిస్తోనే ప్రపంచం అంతా వాళ్ళని గుర్తిస్తారు. అలాంటిది ఈ సింగర్కి వాయిసే గిఫ్ట్ కాదండో, ఆయన పేరులోనే గిఫ్ట్ ఉంది. అదేనండి నేను చెప్తున్నది జెస్సీ గిఫ్ట్ గురించి. ఆయన పాట పాడే స్టైలే సెపరేట్ ఉంటుంది, ఆయన రూటే సెపరేట్ ఉంటుంది. సో ఆయన పాడిన పాట మల్లీశ్వరివే అనే యువసేనలో ఈయన పాడిన పాట నాట్ ఓన్లీ యువసేన, ఆల్ సేనాస్ కదిలే అనమాట. సో మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్. Good evening, Tirupati. We go. Now what's up? What's up? Still I'm gonna dip it and toss money. Oh, baby, the summer and forever and ever. Every time I wanna see you, my girl. Mallishwarive, Madhurasala Manjarive, Mantraksharive, Magaswasala Anjalive. Tenevi nuvo, tenetigavu, teledalalana. Vinnala nuvo, vendi mantavo, take telusukona. Sakanaina mallikava, sakanaina mallikava. Chikulu pette allikava, chikula pette allikava. Polikala vasi balikave churakatula chupulunna. Mallishwarive, Madhurasala Manjarive, Mantraksharive, Magaswasala Anjalive. చలకమాడుతున్నవో నాలోని కోరికలే మునిగి తేలకున్నవో సింగారి చంపలో కెంజాయి సొంపులో వెచ్చనైన వేడుకలే మేలు కొలుపు విన్నవో నిదరలో ఉదయం ఎదురయ్యే సమయం ఎదకు ఇంద్రజాలమేద చూపుతోంది సోయగమా ధనరాజా ధనరాజా Come on and try, I'm a dilduba. I can never stop this feeling. Dhanaraja, Dhanaraja, yeah, 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 yeah. Mallishwarive, Madhurasala Manjarive, Mantraksharive, Magaswasala Anjalive. Now, ring 'em up. Run your body with this freaky thing, and I won't let you go, and I won't let you down. Through the fire, through the limits, through the water, just to be with you, I'm gladly risk it all. Let me do it one more time, do it one more time. Baby, come on, let's get on the party. Kulleti sarasulo, tulleti chepalai, rangali kullu kullenno talukulinu tunnave. Na konga chabamu chusi ulki padtu unnave. ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా ఏ వైపు చూపు దిబ్బ నీక చంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవే సౌందర్యమా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటిగవో తెలియదలాలనా విన్నలు నువ్వో వెంటి మంటవో తాకే తెలుసుకోనా సకనైన మల్లికవో చక్కనైన మల్లికవో సిక్కులు పెట్టే అల్లికవో చిక్కుల పెట్టే అల్లికవో పోలికల వసి బాలికవే చురకత్తుల చూపులున్న అటి మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంద్రాక్షరివే మగ శ్వాసల అంజలివే